ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. మీ పంటను తినివేయు పురుగులను నేను గర్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మహోన్నతుడైన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు. దేవా, నీ సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా నీ సన్నిధిలో నిలబడినప్పుడు నీ ప్రేమిడలకు ప్రభా నష్టం ఏమాత్రము వాటిల్లదు ప్రభా. ఎందుకంటే వారి ఇచ్చుట యందు తండ్రి వారు వెదజల్లుచుండగా ప్రభా తండ్రి వారి యందు ఎంతో ప్రభువా నాయన తండ్రి మీరు కృప నుంచే దేవుడివి తండ్రి. వారి ఇచ్చుచుండగా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ఆ దేవాది దేవుని సన్నిధిలో నిలబడి వారి హృదయాల్ని కృమ్మరించుచు నీ సన్నిధానములో చేయుచున్న ప్రతి ప్రార్థన ద్వారా వారికి ఏమాత్రము నష్టము కలగదు తండ్రి. దేవా, మీరే గొప్ప కార్యాలు వీళ్ళ పట్ల జరిగించండి. నీకు ఇచ్చుట యందు ఎంతో సంతోషముతో ఉంటున్నారు ప్రభువా నాయన. నీకు ఇవ్వాలని ఎన్నో తలంపులతో ఉంటున్నారు ప్రభువా నాయన. నీ సేవా పరిచర్య విషయంలో ఎంతో నమ్మకంగా ఉంటున్నారు ప్రభువా నాయన. ఆ బిడ్డల యొక్క నమ్మకత్వాన్ని చూచే దేవుడు వేయున్నావు తండ్రి. వాటి సంపాదన తండ్రి ఏమాత్రం వృధా కాకుండా తండ్రి మీరే అభివృద్ధి పరిచి ఆశీర్వదించండి. వారి ఇచ్చేదానికంటే నూరంతలుగా వారికి ఇచ్చివేయండి ప్రభా తండ్రి. నిస్వార్థమైన పరిచర్ని ప్రోత్సహించు నీ బిడ్డల గుప్పిలు విప్పుచుండగా మేలైంది నీ బిడ్డల జీవితాల్లో జరిగించమని క్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాం.